హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫ్రై రెసిపీ వచ్చేటప్పటికి ఏంటంటే పిల్లలకి కొంచెం స్నాక్స్లా ఇవ్వడానికైనా సరే మనం రైస్లోకి అప్పుడప్పుడు ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ బెండకాయలు తీసుకున్నాను. అది 4 పీసెస్గా చేసి దాన్ని కొంచెం నేను కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చిన్న ప్యాన్లో వేసుకుంటున్నాను, అందుకని నేను మళ్ళీ దాన్ని 2 పీసెస్ చేశాను. దానిలోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఇలా టాస్ చేసుకోండి. అప్పుడు అదంతా మంచిగా మిక్స్ అవుతుంది. చేత్తో కలపాల్సినంత అవసరం ఉండదు. నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను శనగపిండి యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ యాడ్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మనకి వాటర్ అనేది చూసుకొని కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలి అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది బాగా కాగిన తర్వాత ఇలాగా బెండకాయలతోటి వేసుకోవచ్చు. మా పాపకి ఇలానే నచ్చుతుంది. సో అందుకని నేను మా ఇంట్లో నచ్చే విధంగా నేను ఈ విధంగా చేశాను. మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే పిండి కొంచెం తగ్గించేసి పొడి పొడిగా వేసుకోవచ్చు. నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు మేము కూడా ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. అండ్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.